సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వెంకటేష్ కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాకి దసరా బుల్లోడు అని టైటిల్ పెడతారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. త్రివిక్రమ్ రైటర్గా వెంకటేష్ చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలు ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్. అయితే ఈ సినిమాలని త్రివిక్రమ్ డైరెక్టర్ చేయలేదు, కథ మాటలు మాత్రమే అందించారు. ఇప్పుడు వెంకీని డైరెక్ట్ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ రోల్ రుక్మిణి ఆఫర్ చేశారట. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ మరొక సినిమా చేయలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఒక సోషో మైథలాజికల్ ఫిలిం ప్లాన్ చేశారు. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో తర్వాత బన్నీ త్రివిక్రమ్ కలయికలో డబుల్ హ్యాట్రిక్ మూవీకి స్టార్ట్ అవుతుందని అందరూ భావించారు. అయితే అట్లీ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు అల్లు అర్జున్. దాంతో త్రివిక్రమ్ మూవీ కాస్త వెనక్కి వెళ్ళింది. అల్లు అర్జున్ ఫ్రీ అయ్యే వరకు వెయిట్ చేయడం ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు అని త్రివిక్రమ్ మరొక సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. రచయితగా తనకు అవకాశాలతో పాటు సూపర్ హిట్స్ అందించిన విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో హీరోయిన్ రోల్ రుక్మిణి వసంత్ కి ఆఫర్ చేశారు. త్రివిక్రమ్ ఇటీవల కలిశారని, ఆవిడకి కథతో పాటు తన సినిమాలో హీరోయిన్ రోల్ గురించి వివరించారని టాలీవుడ్ ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయని, రుక్మిణి వసంత్ ఈ సినిమాకి ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినికిడి. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఒక కుటుంబ కథాంశంతో రూపొందుతోంది అంటున్నారు. ఈ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం కానుందని నిర్మాత ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారని టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రాను. వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అదే జోరు తన వచ్చే సినిమాలో కూడా కొనసాగించాలని చూస్తున్నారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో వెంకటేష్ అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు వెంకీ నెక్స్ట్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనేది తెలుసుకోవడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే వెంకటేష్ నెక్స్ట్ మూవీపై ఇప్పటికే అనేక గాసిప్స్ బయటకు వస్తున్నా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడడం లేదు. కొన్ని రోజుల క్రితం వెంకటేష్ తన నెక్స్ట్ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు అని, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుంది అని అనేక వార్తలు బయటకు వచ్చాయి. మరి ఈ సినిమా వస్తే వెంకటేష్ మళ్ళీ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.